హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. నేను ఈరోజు రథసప్తమి పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఓన్లీ పూజ వరకే ఉంటుంది. మార్నింగ్ అయితే 4 o'clockకి అలారం పెట్టాను, కానీ నేను అసలు లేవలేకపోయాను. సో అందుకే ఈరోజు నేను 5కి లేచాను. అది కూడా అమ్మ నాన్న వచ్చారు ఈరోజు మార్నింగ్ 5 o'clock అట్లా. వాళ్ళు వచ్చారు కాబట్టి లేచాను, లేదంటే ఇంకా లేట్గా లేచేదాన్నేమో. ఇలా పూజ ఉందంటే నేను ఎర్లీగానే లేస్తాను కదా, ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. ఇలా లేస్తేనే మరి నాకు అంటే జుహీతో చేసుకోవడానికి అవుతుంది, లేదంటే ఇంకా ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయి పూజ అవ్వదు, ఇంట్లో పని కూడా అవ్వదు. సో అందుకే త్వరగా లేస్తాను. అందరూ అనుకోవచ్చేమో ఎందుకు ఇంత ఎర్లీగా లేచి అవన్నీ చేయటం అనేసి. రథసప్తమి అంటేనే మనకి సూర్యుడు వచ్చిన తర్వాత కదా పూజ చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ టైంలో లేచి కొంచెం చేసేసుకుంటే ఆ టైంకి అయితే మనం పూజ చేసుకోవడానికి అవుతుంది కదా. మార్నింగ్ లేవటంతో నేనైతే క్లీనింగ్స్ అన్నీ స్టార్ట్ చేసేసాను. ఇంకా ఫ్రెష్ వచ్చిన తర్వాత గుమ్మం కూడా ఇంకా పసుపు కుంకుమ అన్నీ పెట్టుకుంటున్నాను. నేను సంక్రాంతి కూరెళ్ళిపోయాను కాబట్టి ఇంకా అవన్నీ బాగా ఇదైపోయాయి. అందుకే ఇంకా ఎలాగో ఫెస్టివల్ కాబట్టి ఇంకా అన్నీ క్లీన్ చేసుకుని మంచిగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. రథసప్తమి రోజు సూర్యరథం దక్షిణాయనం ముగించి ఉత్తరాయణంలోకి అడుగు పెడుతుంది కదా. మహావిష్ణువు భగవానుడిగా ఉదయించాడు కాబట్టి ఈ రోజుని సూర్య జయంతి అని కూడా అంటారు. ఈరోజు ముగ్గు వేసి పిడకలు పెట్టి ఇంకా పాలైతే పొంగించి పరమాన్నం వండుతారు కదా. ఇంకా నేనైతే ఇక్కడ రథం ముగ్గు అయితే వేసేసుకున్నాను. సింపుల్గా ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్స్లో చెప్పేయండి. ముందు రోజు నైటే స్టవ్ అంతా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే పసుపు కుంకుమ స్టవ్ కూడా పెట్టి ఇంకా మనం దేనిలో వండుతామో దానికి కూడా పసుపు కుంకుమ పెట్టేసుకుని దానిలో పాలు పొంగిస్తాం కదా. నాకైతే ఇంకా ఎటువంటి అవకాశం లేదు, అంటే పిడకలు తీసుకొచ్చి అంతా పెట్టే అవకాశం లేదు కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే గరిటెతో తిప్పకూడదు కాబట్టి చెరుకుతో తిప్పాలి అంటారు. సో నాకు నిన్న అది మార్కెట్లో ఉంది, నేనైతే చెరుకు తెచ్చుకున్నాను. గరిటె యూస్ చేయకూడదు అంటారు. ఈ పూజ అంతా ఎండ పడే ప్లేస్లో అయితే చెయ్యాలి. నాకైతే ఎండ పడడానికి అక్కడ ఛాన్స్ లేదు, అందుకని చెప్పి నేను ఇంకా తులసం దగ్గరే చేసుకుంటున్నాను. ఎండ అనేది నాకు ఆ టైంలో రాదు, కొంచెం 11కి అట్లా వస్తుంది. ఇంకా నేనైతే అక్కడే అర్ఘ్యం కూడా అక్కడే ఇచ్చేసి ఇంకా నేను అక్కడే పూజ చేసేసుకుంటున్నాను. తులసమ్మ దగ్గరే పూజ చేస్తున్నాను అని చెప్పి నేను అక్కడ కూడా రథం ముగ్గు వేసుకున్నాను చిన్నది. తులసమ్మకు కూడా పసుపు కుంకుమ పెట్టి మంచిగా అలంకరించుకున్నాను. నాకు డైలీ పాల ప్యాకెట్స్ 4:30కి అరౌండ్, లేదంటే 5 లోపు వస్తాయి. అదేంటో తెలియదు కానీ ఈరోజు 6:30, 7 అయిపోతుండగా వచ్చింది. ఇంకా సరే అని మిగిలిన పనులన్నీ చేసుకుని లాస్ట్లో అయితే ఆ పని చేశాను, పరమన్నం. అయినా పాలు కూడా 6:30 తర్వాత నుంచి పొంగిస్తే మంచిది అని కూడా అన్నారు. ఇంకా నాకు కూడా అదే టైం అయింది. ఇంట్లో అయితే ఫస్ట్ దీపారాధన చేసేసుకుని ఇంకా పాలు అయితే పొంగించి నెక్స్ట్ పూజ పనులన్నీ స్టార్ట్ చేశాను నెమ్మదిగా. పరమన్నంలో ఇలాచి కానీ క్యాష్యూస్ ఇంకా కిస్మిస్ ఇంకా అవేమీ వేసుకోకూడదు, ఎందుకంటే సూర్యభగవానుడికి కొంచెం దంతాలు కూడా లేవు అని అంటారు. అందువల్ల అవేమీ వేసుకోకుండా ప్లెయిన్గా పాలు బెల్లంతోనే చేసుకోవాలన్నమాట. నేనైతే ఇంకా అలానే చేసుకున్నాను. ఇంకా రైస్ కూడా ఏంటంటే మనం కడిగి వేయకూడదు, దానిలో కొంచెం ఆవు నెయ్యి వేసి మనం కలిపేసుకుని వేసుకుంటే ఇంకా అవి శుద్ధ అయిపోయినట్టే. యాక్చువల్గా పరమాన్నంకి కొత్త బియ్యం వాడతారు, మా అత్తయ్య అయితే నాకు ఇచ్చారు, కానీ అవి మర్చిపోయి వచ్చేసామన్నమాట. ఇంకా అందుకనే నా దగ్గర ఉన్నవి మాత్రం వేసేసాను.
ఇంకా మంచిగా పాలు కూడా కొంచెం పొంగించిన తర్వాత నేను రైస్ కూడా వేసుకుని చెరుగ్గడతో ఇంకా అలా తిప్పుకుంటూ ఉన్నాను. ఒకవైపు పరమాన్నం చూసుకుంటూ ఇంకా చిక్కుడు రథం అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను. నేను టూత్ పిక్స్ కాకుండా ఇవి ఉంటాయి కదా ధూప్ స్టిక్స్, అగరబత్తిని నేను అవన్నీ తీసేసి ఆ స్టిక్స్తో మాత్రం నేను చేశాను. చిక్కుడుకాయలు ఎలా ఉన్నాయంటే కొంచెం స్ట్రైట్గా ఉంటే ఇంకా బాగా వద్దునేమో, అవి కొంచెం బెండ్ అయిపోయి ఉన్నాయి కదా. కాకపోతే అన్నీ స్ట్రైట్గా ఉండవు అనుకోండి, ఇంకా కొంచెం ఇట్లా వంగిపోయినట్టు వచ్చింది. కానీ పర్లేదులేండి, మరి మొత్తం పడిపోలేదు కానీ బాగానే ఉంది. ఇంకా వీడియోలో చూపిస్తున్నాను కదా, అటు ఇటు పెట్టుకుని మధ్యలో స్టిక్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా పైన నించోడానికి కూడా ఇంకా స్టిక్స్ పెట్టుకుని దానిపైన ఇంకొక 2 చిక్కుడుకాయలు పెట్టుకుని పైన గోపురంలో ఇలా రావడానికి ఇంకా 3 చిక్కుడుకాయలు అయితే పెట్టి ఇంకా పెట్టుకున్నా. అవి పెట్టిన తర్వాత కొంచెం వెయిట్ ఎక్కువ అయిపోయి అట్లా బెండ్ అయిపోయింది అనమాట. నా దగ్గర స్వామివారి ఫోటో అయితే ఏం లేదు, అందుకనే చిక్కుడు రథం చేసుకుని దానిలోనే ఇంకా తమలపాకు మీద సూర్యనామం వేసేసుకుని ఇంకా అదైతే పెట్టుకుని పూజ చేసుకున్నాను. పరమాన్నం వండేటప్పుడు ఊరికే అడుగు పట్టేస్తూ ఉంటుంది, తిప్పుకుంటూ ఉండాలి. రైస్ కూడా ఉడికిపోయాయి, ఇంకా బెల్లం అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇలా స్టవ్ మీద చేసుకునే పరమాన్నం కంటే కూడా పిడకలు పెట్టుకుని చేసుకుంటాం కదా, ఇంకా ఆ పరమాన్నం మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకో తెలీదు, పొగ స్మెల్ అని కాదు కానీ కొంచెం బాగుంటుంది, అదైతే మంచిగా టేస్ట్గా ఉంటుంది. నేను ఊర్లో ఉండేటప్పుడు తిన్నాను అనమాట. ఇందాక చెప్పాను కదా చిక్కుడు రథం గురించి, నేను ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా వచ్చింది ఏంటి అనేది. నేను ఇక్కడ వాయిస్ పెడదామంటే అక్కడ టీవీ అయితే వేశారు, అందుకని నేనైతే ఇంకా వాయిస్ ఆఫ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చిక్కుడు రథం కూడా గంధము కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దానిలోనే తమలపాకు కూడా పెట్టుకున్నాను. ఇదంతా ఒక ప్లేట్లో జిల్లెడాకులు ఉంటాయి కదా, ఇంకా ఒక ప్లేట్ పెట్టి ఆ జిల్లెడాకుల మీద పెట్టి నేనైతే పూజ అయితే చేసుకున్నాను. రథసప్తమి రోజు గోధుమ దీపం కూడా చాలా ప్రత్యేకమైనది. ఇంకా నేను దానికోసం రెడీ చేసుకుంటున్నాను. ప్లేట్లో 7 జిల్లెడాకులు తీసుకుని దాని మీద ఒక 3 గుప్పెలతో గోధుమలు అయితే వేసుకున్నాను. దానిపైన ఇంకా మట్టి ప్రమిద ఉంటే పెట్టుకుని దానిలో 7 ఒత్తులు అయితే వేసుకున్నాను. ఇంకా అన్నిటికీ 7 అనేది ప్రత్యేకమైనది. 7 గుర్రాలు, 7 జిల్లెడాకులు, నెక్స్ట్ చిక్కుడుకాయలు అన్నీ 7 అయితే పెట్టుకుంటాం కదా. ఇగో 7 ఒత్తులు కూడా వేసుకుని కలిపి ఇంకా నేను ఒక ఒత్తిగా పెట్టుకుంటున్నాను. మట్టి ప్రమిద నా దగ్గర కొత్త కూడా లేదు. ఆ టైంకి నేను ఇంకా పాతదే ఉంటే పెట్టేశాను, అది పెట్టచ్చో లేదో కూడా నాకైతే తెలీదు. ఇంకా 7 చిక్కుడుకాయలు కాదు చిక్కుడు ఆకుల్లో కూడా మనము గరిటెతో కాకుండా చెరుకుతో తీసి ప్రసాదంగా పెట్టుకోవాలి. దానిలోనే నేను కొంచెం రేక్కాయలు ఉంటే అవి కూడా పెట్టేసి చెరుకులు కూడా ప్రసాదంగా పెట్టేశాను. అన్నీ రెడీ చేసుకున్నాక దీపారాధన అయితే స్టార్ట్ చేశాను. దీపారాధన స్టార్ట్ చేయడమేమో కానీ అక్కడ అసలు గాలి అయితే బాగా ఎక్కువ వచ్చేస్తుంది. ఒక దీపం కూడా సరిగా ఆగలేదు, బాగా కొండెక్కిపోతూ ఉన్నాయి. ఏదో ఒక రకంగా అయితే పూజ కంప్లీట్ చేశాను. ఫైనల్గా నేనైతే ఆదిత్య హృదయం చదువుకున్నాను, సూర్యాష్టకం ఇంకా ఉంటాయి కదా అష్టోత్తరాలు, ఇంకా అవి అనమాట. అన్నీ చదువుకొని మంచిగా ఇంకా హారతి అయితే ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నా పూజ అయితే ఈ విధంగా అయింది. ఇంకా చూసి ఎలా ఉందో మీరే కామెంట్స్లో చెప్పండి. ఎండ వచ్చిన తర్వాత అయితే వీడియో తీశాను. ఇదిగోండి ఎండ వచ్చాక ఎలా ఉంది. అప్పటికే దీపాలన్నీ కొండెక్కిపోయాయి, అంటే ఆయిల్ ఉండిపోయింది కానీ గాలికి అన్నీ ఇదైపోయాయి. ఎండ వచ్చిన తర్వాత బాగుంది కదా అని వీడియో తీశాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.